దేవయ్య అయితే మిథునని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. అది చూసి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక హరివర్ధన్ వాళ్ళు బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. ఇక నుంచి నేనే దగ్గరుండి మీ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర వదిలిపెడుతున్నాను. ఇక మీరు మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోయానని, పెళ్లి చేసుకున్నానని మీ ఫ్యామిలీ మొత్తం గుంపులు గుంపులుగా వచ్చి మా ఇంటి మీద పడి మా మీద దాడి చేయకండి అని చెప్పి మిథుననైతే పట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళకైతే అప్పజెప్పేస్తూ ఉంటాడు దేవ. అలా చేసేసరికి మిథున షాక్ అవుతూ ఉంటుంది. ఇక వెళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు విముక్తి కలిగించు అనేతో అంటూ ఉంటాడు. అది విన్న హరివర్ధన్ అయితే చిరాకు పడుతూ ఉంటాడు. మిథున కాసైతే చూస్తూ ఉంటాడు. ఇక దేవయ్య అయితే చూడండి మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేశాను. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేనెవరో మీరెవరో. ఇక మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది అనేతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. దేవయ్య ఏంటి ఇలా చేస్తున్నాడనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మిథున. ఇక మీరు అడ్డమైన కేసులన్నీ పెట్టేసి నన్ను హింసించకండి. నన్ను ఇక్కడి నుంచి వదిలేయండి. నా కర్మాన నేను బతుకుతాను అని చెప్పి దేవయ్యతో అంటూ ఉంటాడు. దయచేసి నన్ను వదిలేయండి అని అనేసరికి మిథున అయితే ఏంటి వీడు అనేది అనుకుంటూ ఉంటుంది. హరివర్ధన్ అయితే చాలా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాడు దేవ చేసిన పనికి. దయచేసి నన్ను వదిలేయండి. మీ అమ్మాయిని మీకు అప్పజెప్పేశాను కదా అని చెప్పి మీకు ఒక దండం, మీ అమ్మాయికి ఒక దండం అని చెప్పి దేవయ్య అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. హమ్మయ్య నాకు పెట్టిన దరిద్రం వదిలేసింది, నాకు పెట్టిన శని వదిలేసిందని చాలా హ్యాపీగా ఫ్రీగా ఫీల్ అవుతూ ఉంటాడు దేవ. అలా మీకు దండం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న దేవానైతే పిలుస్తూ దేవ ఏం చేస్తున్నావు నువ్వు అనేది అంటూ ఉంటుంది మిథున. నీకేమైనా పిచ్చా? ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నన్ను వదిలేస్తావా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అనేది దేవతో మిథున మాట్లాడేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటాడు హరివర్ధన్. ఇక అలా వాళ్ళ అమ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏంటిది తను వద్దనుకున్నా తన వెనకాతల పడుతుంది ఏంటి అనేది వాళ్ళ అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది. నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు తల్లి. నువ్వు మీ అమ్మాల దగ్గరే ఉండు అని దేవయ్య అయితే మిథునతో అంటూ ఉంటాడు.